హాయ్ అండి. నేను ఇవాళ ఎగ్ రైస్ చేయబోతున్నాను. చూడండి, ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు గింజలు వేసుకుంటున్నాను. అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు కొంచెం వేగాక అవి కొంచెం మగ్గేసేపు వేపుకోవాలండి. కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. అవి మగ్గాక అల్లం, పసుపు వేసుకుంటున్నానండి. అల్లం కూడా వేసుకున్నాను. అల్లం కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి. వేగాక కొంచెం సాల్ట్, కొంచెం కారం, వేసుకున్నానండి. అవి మంచి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మిక్సీ చేసుకోవాలి, మంచి కలుపుకోవాలండి. అవి వేగినాక ఎగ్స్ వేసుకున్నానండి. ఫోర్ ఎగ్స్ వేసుకున్నానండి. అవి మంచిగా కలుపుకోవాలండి. అవి కలుపుకున్నాను. మంచిగా వేగిందండి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసానండి. వేసి కలుపుకోవాలి. కలుపుకుంటున్నానండి. కలిపాక రైస్ వేసేయాలి. రైస్ వేసి మంచి కలుపుకోవాలండి. అదంతా రైస్కు పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. రైస్ మొత్తం వేసేసానండి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. మొత్తం కలిపేసుకున్నానండి. ఎగ్ రైస్ నేను ఎలా చేశానో కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, బాయ్ అండి.